గట్టిగా కొట్టాలి అంటున్నారు మోదీ. చూద్దాం ఇవాళ డిజిఎంఓ సర్వే మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందన్న విషయం పైన మనమైతే చూద్దాం. ఎస్, ఇదే విషయం పైన మనం ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఈరోజు భారత్ ముఖ్యంగా మోడీ అనబోతున్నారా, ఆ మోడీ అనే క్రమంలో ఆయన తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది మనము ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాము. మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ మస్తాన్ రావు గారు. ఎస్, మనం చూస్తున్నాం ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉంది, ఎందుకు భారత్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గింది. మోదీ యుద్ధమైనా పర్లేదు, మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలని చెప్పారు, కానీ ఎందుకు ఇవాళ మౌనంగా ఉన్నారు? నిజంగా అమెరికా చేసిన ఒక సూచన లేదా తీసుకొచ్చిన ఒక ప్రతిపాదనతో భారత్ ఎందుకు వెనక్కి తగ్గిందని చాలా మందిలో కొన్ని ప్రశ్నలు అయితే మొదలయ్యాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇలాంటి నిర్ణయానికి కారణం ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మీరు ఏదైతే ఇప్పుడు ప్రశ్న వేస్తారో, ఈ పాకిస్తాన్ ఒక పక్కన అన్ని విషయాల్లో ఏకాకిం చేసి దిగ్బంధనం చేసి ఒక పక్కన అపజయం దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రతిపాదనకు ఎందుకు నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారనే దాని మీద మన దేశవ్యాప్తంగా అందరిలో కూడా ప్రశ్నలు, దానికి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం దగ్గర నుంచి, అంటే పహల్గాం దాడి జరిగిన తర్వాతి రోజు నుంచి కూడా మనం చూసినట్లయితే మనం నిరంతరం కూడా దాని విషయాల్లో కానీ లేదంటే దౌత్యపర కానీ అన్ని దేశాలకు సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మనం అన్ని సాక్ష్యాధారాలను చూపిస్తూ వస్తాం. దానిలో భాగంగా 7వ తారీఖు తెల్లవారుజామున 1:40 మనం ఆపరేషన్ సింధుని ప్రారంభించాం. అంటే దౌత్యపరంగా పాకిస్తాన్ చేసే ఉగ్రవాద కార్యకలాపాలను ఏదైతే ఉందో వాటి తీర్చమనచడానికి మేము 9 స్థావరాల మీద దాడి చేశాము. దాంట్లో 100 మంది వరకు ఉగ్రవాద సంబంధితులందరూ కూడా చంపేయడం జరిగిందని కూడా చాలా సక్సెస్ఫుల్ గా చెప్తాం. ఆ తర్వాత రోజు తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్ బిగిన్ చేసింది మన మీద సివిలియన్స్ మీద దాడి బిగిన్ చేసింది. మన ఉగ్రవాదం మీద దాడి బిగిన్ చేసింది. చైనా సరఫరా చేసిన విమానాలు కావచ్చు, వాటికి సంబంధించి అన్నింటినీ కూడా తునాతర్కం చేస్తూ వచ్చాం. అసలు ఇంకా మనం ఎక్కడి దాకా వెళ్తున్నామంటే వాళ్ళ ఎయిర్ బేస్ అన్నింటినీ కూడా చేస్తా ఉన్నాం, దాడి చేశాము. అదేవిధంగా మనం చూసినట్లయితే రావులపిండి, ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించి ప్రధానమైన ఎయిర్ బేస్ అక్కడ ఉంది, నూకాన్ ఎయిర్ బేస్. సో అక్కడి నుంచి దాదాపు 8-9 ఎయిర్ బేస్లకు సంబంధించి మనము దెబ్బకొట్ట వెళ్తా ఉన్నాం. సో ఆ నేపథ్యంలో ఒక్కసారిగా అమెరికా ప్రవేశం కావచ్చు, అమెరికా ప్రవేశం నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి అసలు ఏమి హామీ పొందారు, ఎందుకు నిలిపేయాల్సి వచ్చింది, అసలు ఎటువంటి షరతులు లేకుండా మనం ఎందుకు కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది అమెరికా చెప్పినా కూడా అనేది అనేక మంది ప్రశ్నలు లేవనుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తాం. సో అయితే ఏంటంటే యుద్ధం వల్ల ఇరు దేశాల్లో వినాశనం జరిగిద్దని ఒకే ఒక యాంగిల్ తీసుకున్నారా? అయితే అమెరికా ముందుగా ప్రకటన చేయడం ఏంటి, మనమే చెప్పాలి, మనల్ని ఆశ్రయించాలి. డైరెక్ట్ ఎవరైతే ఉన్నారు ప్రపంచానికి పెద్దన్నగా ఓవైపు అమెరికా ఎప్పటికప్పుడు ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే, అందులో అలాంటి థాట్ ప్రాసెస్ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే మన ట్రంప్ కి మరింత ఎక్కువగా ఉంటుంది. మొన్న మనం చూసాము, రష్యా ఉక్రెయిన్ మధ్య నేను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి జెలెన్స్కీని పిలిస్తే ఆయన కేర్ చేయకుండా వెళ్ళిపోయారు. సో ఎక్కడో ఒక చోట ఆయనకు సంబంధించి, ముఖ్యంగా ట్రంప్కు సంబంధించిన ఆ హవా తగ్గిందేమో అని అనుమానం వస్తోంది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఇలాంటి దాన్ని తను పర్సనల్ పిఆర్కి వాడుకున్నారు అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. అందుకనే మొదటగా ఆయన ట్వీట్ చేయడము, ఆ తర్వాత మార్కో ట్వీట్ చేయడము, ఆ తర్వాతనే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 6 గంటల తర్వాత మనం దానికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెడితే వాళ్ళు 5:35, 5:40 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అక్కడ ఫెయిల్ అయింది. కాబట్టి ఆ పెద్దన్న పాత్ర పోయింది అనుకోకుండా ఇక్కడ ఆయన దాన్ని ఏమైనా లాక్కునే ప్రయత్నం చేశారంటారా, లేదా దాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారనుకోవచ్చా? అమెరికాకి సంబంధించి షాబాజ్ షరీఫ్ తోను వాళ్ళ రక్షణ మంత్రి కావాజాతో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ ప్రధానమంత్రి గాని రక్షణ మంత్రి గాని మాటలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ లక్ష్య పెట్టలేదు. అందువల్లే వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ 5 తర్వాత కూడా కాల్పుల విరమణ ఏదైతే అనుకున్నారో దాన్ని గౌరవించకుండా
వాళ్ళ సైన్యానికి ఇంకా ఆదేశాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇంకా కంటిన్యూ చేశారనేది కూడా. అంటే పాకిస్తాన్ లో ఆర్మీ డామినేషన్ అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఒక పక్కన షాబాజ్ షరీఫ్ కూడా చూడండి, వాళ్ళు మన కాళ్ళబేరానికి వచ్చారనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏదో విజయం సాధించారు, పాకిస్తాన్ కి భారత్ కి సంబంధించిన అనేక విమానాలు మేము కూల్ చేశామని ఫేక్ ప్రచారానికి చేస్తూనే వాళ్ళ రక్షణ మంత్రి కానీ వాళ్ళ ఇప్పుడు చూడండి ఇంకోటి కూడా మనం గమనించాలి. చిదంబరం రెడ్డి గారు పహల్గాం దాడి కంటే ముందు మనకి 2019లో పుల్వామా దాడి జరిగితే అది మన జవాన్లు 42 మంది దానిలో చనిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని ఏం చేస్తున్నారు, మా ఘనతగా చెప్పుకున్నారు ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళ వైరింగ్ అధికారి ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పారంటే ఎంత దుస్సాహసాలు పెట్టారు చూడండి. కొన్ని రోజుల తర్వాత ఎట్లయితే మన ముంబై దాడులు, పార్లమెంట్ దాడులు వాళ్ళే చేసాం చెప్తారు, దిశామావత్ కానీ లష్కర్ తోయిబా కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే రిస్ట్రిక్ట్, ఎందుకంటే దాని రూప్ కానీ ప్రస్తుతం ఇప్పుడు బెల్గాం దాడేమో రిస్ట్రిక్ట్ అనేది చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాము. డైరెక్ట్ గా మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. మొదటిది, నిజంగా యుద్ధం అయితే ఆగలేదు, కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతోంది. ఆ యుద్ధానికి సంబంధించిన సన్నద్ధత మాత్రమే ఆగిందన్న కొన్ని అనుమానాలు ఉంటాయి. దానికి కూడా నిన్న చాలా క్లియర్ గా ఇచ్చారు. ఎందుకంటే ఓవైపు గగనతలంలో కానివ్వండి, భూమి మీద కానివ్వండి, అలాగే సముద్రం మీద కానివ్వండి, మేము సిద్ధంగా ఉన్నాము, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నది నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులను చెప్పేశారు. సో సింధూర్, ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా స్టిల్ ఆన్ లోనే ఉంది. సో మీరు ఎక్స్ట్రాల్ చేస్తే కుదరదు. ఎందుకంటే గోలీసే మారేతో గోలోసే మారో అని చెప్పేసి ఆల్రెడీ నిన్న మోదీ చెప్పిన పాయింట్. హిట్ దెమ్ హార్డర్ అండ్ డీపర్ అని చెప్పన్నారు. అంటే ఆ మీనింగ్ ఖచ్చితంగా గట్టిగా కొట్టండి, వాళ్ళు ఇంకా కోలుకునేట్టుగా కొట్టండి అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చూస్తే యుద్ధం అన్నది కేవలం తాత్కాలికంగా మాత్రమే బ్రేక్ పడింది అనుకోవాలంటారా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మనకు త్రివిధ దళాలకు సంబంధించి వాళ్ళ అధికారులన్నీ కూడా మనం అధికారాలు ఇచ్చేసాం. ఎందుకంటే అటు నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ వాళ్ళు ఇక్కడ నుంచి కూడా పాకిస్తాన్ నుంచి ఏమాత్రం ప్రతిఘటన కానీ వాళ్ళు ముందుగా కానీ కాల్పులు విరమణ ఒప్పందాన్ని వాళ్ళు కనుక చేస్తే ఏమాత్రం ఉపేక్షించదో కొట్టేసేయండి అనేది కూడా చెప్పారు. ఇంకోటి కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి భారత్ లో ఎటువంటి యాక్షన్ చేసినా కూడా అది మేము యుద్ధ చర్యగానే భావిస్తాం అనేది కూడా నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ విషయంలో మనం దశాబ్దాలుగా ఆయన 1940 చూస్తే చాలా దేశాలు కూడా మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పడం, పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ లో ఒక అంతర్జాతీయ సమస్యగా తీసుకురావాలని ప్రయత్నిస్తామనే ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు పహల్గాం దాడికి ముందు కూడా ఆసిఫ్ మునీర్ అదే చెప్పాడు, కాశ్మీర్ మాదే అని చెప్పేసి. సో ఆ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకూడదనేది భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. కేవలం పహల్గాం దాడి, ఉగ్రవాద అంశాలు లేదా సరే భద్రతా అంశాలు వీటిని మాత్రమే ఇప్పుడు ఒక కొద్ది నిమిషాల్లో అటు డీజీఎం, పాక్ డీజీఎం కాసిఫ్ చౌదరి, అదేవిధంగా మన డీజీఎం రఘురాకి సంబంధించి హాట్ లైన్ లో జరగబోతంలో ప్రధానంగా ఈ అంశాలే చర్చకు వస్తాయి. ఎందుకంటే కాశ్మీర్ కి సంబంధించి ఈ డీజీఎం స్థాయిలో అంగీకారం కుదిరే అవకాశాలు లేదు కాబట్టి. కానీ అంటే అందరూ ఇవాళ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పాయింట్స్. అసలు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏం జరుగుతుంది? ఎందుకంటే వీళ్ళిద్దరూ డెసిషన్ మేకర్స్ కాదు. కేవలం వీళ్ళు మాట్లాడుకుంటే ఒకటి ఏంటంటే మిలిటరీ ఆపరేషన్స్ కి సంబంధించిన తాత్కాలిక బ్రేక్ గురించి మాత్రం వీళ్ళు మాట్లాడుకోగలుగుతారు. భారత్ ఏమో చాలా క్లియర్ గా నిన్న కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఒకటి, పిఓకేని భారత్ తో కలిపేయడము, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని భారత్ కి అప్పచెప్పడం. ఈ రెండు అన్నవి చాలా క్లారిటీ, అంటే అవి రెండు ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి ఓవైపు ప్రభుత్వం తరఫు నుంచి కండిషన్స్ లాగా కనిపిస్తున్నప్పుడు నిజంగానే వీళ్ళు కూర్చొని మాట్లాడేస్తే దానికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అదే డీజీఎం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో ఇది జరగకపోవచ్చు. కానీ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నరేంద్ర మోడీ గారికి సంబంధించి జరిగినప్పుడు ఒక సమావేశం, దానిలో రాజ్నాథ్ సింగ్ గారు, త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు, అజిత్ డోవాల్ జాతీయ భద్రతా సలహా అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత డీజీఎం ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది కూడా బ్రీఫ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ మేరకు మాత్రమే ఆ డీజీఎంఏ రఘురాయ్ గారు యాక్షన్ కి దిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా పిఓకే కానీ లేకపోతే కాశ్మీర్ కి సంబంధించిన అంశాలు కానీ ఉగ్రవాదుల్ని మనకు అప్పచెప్పాలి, ఉగ్రవాద శిబిరాలకు కొనసాగించము అనే డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా అవుట్లైన్స్ అంటే ప్రైమరీగా చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ డెసిషన్ మేకర్స్ కాదు కాబట్టి ఇప్పుడు ఈ హాట్ లైన్ లో
జరిగే ఏదైతే చర్చలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ ఫ్యూచర్ వాటికి ఇది ఒక ముందు స్టెప్ గా ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో డెసిషన్ మేకింగ్ పూర్తిగా పరిష్కారం తీసుకెళ్తే జరగకపోవచ్చు. కానీ అంటే భవిష్యత్తులో జరిగే ద్వైపాక్షిక చర్చలకు ఇది ఒక ప్రారంభంగా ఉంటుందనేది నేను చెప్తాను. కానీ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కు అప్పగించాలి అంటే కేవలము పాకిస్తానే కాదు, చైనా కూడా ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మనం చూసాం కదా కొంతకాలంగా దాన్ని బేస్ చేసుకుని చైనా వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది భారత్ పరం చేయాలి అన్న కండిషన్ కానివ్వండి, దానికి సంబంధించిన డిస్కషన్ జరగాలి అంటే చైనాను కూడా కాన్ఫరెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏమాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయంటారు? ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటోంది ఈ యుద్ధం ద్వారా మనం ఏం సాధించాము అని అంటే గత 7 దశాబ్దాలుగా జరగని ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ లో కలిపే ప్రయత్నం జరగాలి అన్నది. నిజంగా అది జరిగింది అంటే ఆటోమేటిక్ గా టెర్రరిస్టులకు సంబంధించిన ఇష్యూ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ట్రైనింగ్ క్యాంపులు, ఈ టెర్రర్ సంబంధించిన ఆ మొత్తం అంతా ఉన్నది ఈ పిఓకేలో ఉంటున్నాయి. అవును సార్, అవును. చైనా ఒప్పుకుంటుందా వదిలిపెడుతుంది అనేది అయితే ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు గతంలో ప్లెబిసైట్ నిర్వహించాలి, స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, రకరకాలుగా పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ వస్తుంది గత కొన్ని దశాబ్దాలుగా. చైనా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి నిరంతరం ఆయుధాల సరఫరా కానీ లేదా ఆర్థికంగా చేదోడుగా ఉండడం కానీ చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిఓకేకి సంబంధించి అప్పగించే కార్యక్రమం అనేది అంత ఈజీగా జరపవచ్చు. అయితే మనం మాత్రం ప్రయత్నం దిగేసాము. మళ్ళీ కూడా గతంలో ఏదైతే పాకిస్తాన్ రీసెంట్ గా ఆసిఫ్ అన్నాడు కాశ్మీర్ మాదిన పేలాపనలు, పిచ్చి పిచ్చి పేలాపనలు మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా చూస్తే మాట్లాడితే మనకి చికాకు పెడతా ఉన్నారు. మనకి పార్లమెంటరీ దాడి కావచ్చు, పహల్గామ్ కావచ్చు, ఉరి కావచ్చు, లేదంటే ముంబై బాంబు కావచ్చు, ఇట్లా అనేక విధాలుగా ప్రతిసారి చికాకు పెడతా ఉన్నారు. ఈ చికాకులన్నీ తొలగాలి, ప్రశాంతంగా ఉండాలని భారత ప్రజలు కోరుకుంటున్నారు. సో దానికి ఏకైక లక్ష్యం ఏంటంటే మీరు అన్నట్లు పిఓకేకి సంబంధించి కనుక స్వాధీనం చేసుకుంటే అట్లా ఉగ్రవాద శిబిరాలు కానీ పాకిస్తాన్ అనుకూల వ్యవహారాలు కానీ అన్ని కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. కానీ అంతర్జాతీయ చిత్రపటంలో ఏదైతే భారతదేశ చిత్రపటం పిఓతో కలిపి ఉంటుందో అలా ఉండాలి విశాల భారతానికి అనేది ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న శక్తివంతమైన వ్యక్తిగా కశ్మీర్ లో గత కొంతకాలం నుంచి శాంతి అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎస్, పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే కాశ్మీర్ లో చాలా శాంతియుత వాతావరణం అంటే ఇప్పుడు కాదు, ఈ ఉగ్రదాడి కన్నా ముందు వరకు చాలా ప్రశాంతంగా ఉంది. దాదాపుగా 18 నుంచి 20 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టూరిజం ఇన్కమ్ అక్కడ వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న కశ్మీరు, భారత్ కి అనుకూలంగా ఉన్న కశ్మీర్ వాళ్ళు రెండు ప్రాంతాల ప్రజలు చూసినప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ప్రజలు కూడా భారత్ తో కలిస్తే బాగుంటుందేమో అనే తరహా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది మనం రెగ్యులర్ వింటూ వస్తున్నాం. సో ఇవాళ నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధాన్ని అఫోర్డ్ చేయలేదు, చైనా దూరం జరిగింది, అమెరికా ఇవాళ మధ్యవర్తిత్వం ఓకే కానీ బట్ యుద్ధం అయ్యేటప్పటికి అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియని సిచ్యువేషన్ లో పిఓకి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదనే విధంగా డిస్కషన్ జరుగుతుంది. అక్కడ సాధారణ ప్రజలు కూడా, అక్కడ స్థానిక ప్రజలు మేబీ 15-20% ఏదైనా పాకిస్తాన్ వెళ్ళాలని కోరుకుంటుండొచ్చేమో కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద ప్రజలు మాత్రం భారత్తో రావడానికి ఇష్టపడుతున్నారు అనేది ఒక మాట వినిపిస్తుంది. సో ఆ సందర్భంలో మోదీ నెక్స్ట్ స్టెప్ లో ఈ పిఓకేని ఈ కారణాలన్నీ చూపించి లాక్కునే అవకాశం ఉంటుందంటారా, కలిపేసుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన దగ్గరే కాదండి, ఇప్పుడు మనకి బ్రిటన్ లో ఏదైతే హౌస్ ఆఫ్ కామన్స్ ఉందో దానిలో ఎంపీ కూడా ఇదే ప్రతిపాదన చేశారు. అక్కడ భారత పాకిస్తాన్ మధ్య అసలు వివాదాలన్నీ పోవాలంటే పిఓకేని భారత్ తీసేసుకుంటే అయిపోతుంది. సో అది అన్ని చోట్ల వినిపిస్తూ ఉంటది. అయితే వాళ్ళని పాకిస్తాన్ ఎదుర్కొంటున్నదే లేదు. ఎందుకంటే పక్కన పాకిస్తాన్ ని మనం బంగ్లాదేశ్ లో పెడగొట్టామని వాళ్ళు అనుగుణంగా విద్వేషంతో ఉంటా ఉంటారు. ఇది భారత్ మాకు పెరగొట్టింది మా దేశాన్ని ఇట్లా, కాబట్టే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు మన మీద అటాక్ చేయలేక ఉగ్రవాదులను ప్రోత్సహించడం, ఉగ్రవాదుల ద్వారా చికాకు పెడతాం, మన భారత్లో అస్థిరపరిచేందుకు చేయటం, మత కల్లోలాలు రేపడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు తప్పితే వేరే అంశాలకు కానీ డైరెక్ట్ గా సైనిక చర్యలకు కానీ దిగే అవకాశాలు పాకిస్తాన్కి లేవు. చైనా ఏంటంటే మన భారతదేశం అనేది ప్రధానమైన మార్కెట్ గా ఉంది. 140 కోట్ల మంది ఉన్నారు. చైనా ఉత్పత్తులకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది. అదేవిధంగా అమెరికా కూడా తెలుసు భారత పక్కన దూసుకెళ్తా ఉంది. దాదాపు జీడిపి పరంగా చూసినా లేకపోతే వేగంగా అభివృద్ధి చెందిన దేశాల పరంగా చూసినా కూడా భారత్ 5వ దేశంలో ఉంది ఈ రోజు ప్రపంచంలో. సో ఇవన్నీ నేపథ్యంలో భారత్ రాజకీయ ఎదుగుదల కానీ లేదా ఆర్థిక శక్తివంతంగా మారుతున్న దేశంగా దాన్ని అడ్డుకోవాలని దిశగా అటు అమెరికా చైనాలకు కూడా ఇప్పుడు ఏదో పైకి మా భావనగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటర్నల్ రాజకీయ ఎత్తుగడలు కానీ వ్యూహాలు కానీ. లాస్ట్ పాయింట్ చెప్పండి మసన్ గారు, లాస్ట్ పాయింట్ చెప్పండి. మోడీ ఢీ అనబోతున్నారా, డీలా పడబోతున్నారా, ఏం జరగబోతుంది?
సార్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎందుకంటే భారతీయులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆయన వెనకాల నిలబడ్డ పరిస్థితి, మన ప్రపంచానికి మన మిలిటరీ శక్తి సామర్థ్యాలను కూడా చాటుతున్న పరిస్థితి, మన దౌత్యపరమైన విజయాలు చాటుతున్న పరిస్థితి, ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి టైంలోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన ఢీకొనే విధంగా ముందుకెళ్తారనేది కూడా అందరూ ఆశిస్తా ఉన్నారు. Yes. ఆయన 2-3 రోజుల్లో దీనికి సంబంధించి మరింత క్లారిటీ ఇస్తారనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ వెరీ మచ్ ప్రశాంతరావు గారు. చూస్తున్నాం మనము నిన్న ప్రెస్ మీట్లు కానివ్వండి, గత కొంతకాలంగా మోదీ మాట్లాడుతున్న తీరు, వీటి దేని గమనించినా సరే చాలా క్లియర్గా అర్థమవుతుంది. భారత్ మోడీ అనబోతున్నారు, ఢీలా పడట్లేదు. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాము ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా 21 టెర్రరిస్ట్ స్థావరాలు కానీ 9 మాత్రమే మేము ఇప్పటిదాకా ధ్వంసం చేశాము అంటే ఇంకో 12 ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పారు. వాళ్ళు బుల్లెట్తో మాట్లాడితే మనము మిసైల్తో సమాధానం చెప్పాలని చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా ఢీ అంటే ఢీ అనే సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో చూద్దాం ఇవాళ 12 గంటలకు జరిగే మీటింగ్ కానివ్వండి, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు కానివ్వండి, భారత్ ఎటువైపుగా తీసుకెళ్తుంది, మోడీ ఎలాంటి నిర్ణయం వైపుని దాన్ని నడిపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ షో. నెక్స్ట్